చూడొచ్చు. అక్కడ నర్సాపూర్ లో మాత్రం బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మెదక్ సంబంధించి మెదక్ లో మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. అక్కడ 10 స్థానాలు బీఆర్ఎస్, 5 స్థానాలు కాంగ్రెస్, 1 బీజేపీ గెలిచింది. కాబట్టి సుస్పష్టమైనటువంటి మెజారిటీ ప్రజలు అక్కడ బీఆర్ఎస్ ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంబంధించి రామంపేటకి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 5 బీఆర్ఎస్ కు 5 కాంగ్రెస్ కు 2 బీఆర్ఎస్ కు వచ్చినాయి. మిగతా 1 బీజేపీకి వచ్చింది. కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి మెజార్టీ అంటే స్పష్టమైనటువంటి మెజార్టీ వైపు కొనసాగుతోంది. అదేవిధంగా తూప్రాన్ సంబంధించి తూప్రాన్లో కూడా బీఆర్ఎస్ కే అధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ అంటే మెదక్ జిల్లాకు సంబంధించి 2 అటు మెదక్ తూప్రాన్ మాత్రం టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. రామాయంపేట కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. నర్సాపూర్ హంగొచ్చే అవకాశం ఉంది. బీజేపీకి కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అదే సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డిలో అయితే బీఆర్ఎస్ కొనసాగుతుంది. ఎందుకంటే అటు పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ కి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చి ప్రచారం చేసిండు కనుక బీఆర్ఎస్ కే మొత్తం అక్కడ నాయకులంతా కూడా బీఆర్ఎస్ ఎక్కువ ప్రచారం చేశారు కనుక అక్కడ గడ్డపోతారంలో స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించింది బీఆర్ఎస్. 14 బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ 3, అదర్స్ 1. అదేవిధంగా ఇంద్రేశం కూడా అంతే. ఇంద్రేశంలో కూడా బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు, బీజేపీ 2 సీట్లు, ఇండిపెండెంట్ 1 సీటు గెలిచారు. కాబట్టి ఆ 2 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించింది. చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే కోహీర్ సంబంధించి కోహీర్లో కాంగ్రెస్ కు 8 స్థానాలు, బీఆర్ఎస్ కు 5 స్థానాలు, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1, ఎంఐఎం 1. ఇక్కడ కూడా హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు 1 సీట్ తక్కువ ఉన్నందున అక్కడ కాంగ్రెస్ కొంత అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నారాయణఖేడ్ లో సుస్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ కి ఇచ్చారు. కాంగ్రెస్ కు 11 సీట్లు, బీఆర్ఎస్ కు 3 సీట్లు ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా జహీరాబాద్ సంబంధించి జహీరాబాద్ లో కూడా బీఆర్ఎస్ కు 15 స్థానాలు, కాంగ్రెస్ కు 14 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, అదేవిధంగా ఇండిపెండెంట్ 3 స్థానాలు, ఎంఐఎం కు 2 స్థానాలు. ఇక్కడ కూడా హంగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. మరి ఎక్స్ అఫిషియో ఓట్లతోనే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆందోళన అయితే ఇప్పటికే మెజార్టీ స్పష్టమైపోయింది. ఆందోళనలో కాంగ్రెస్ 11 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు మాత్రమే ఉంది. కాబట్టి ఆందోళనలో గెలుపు అయితే స్పష్టంగా కాంగ్రెస్ కి మాత్రమే పట్టం కట్టారు ప్రజలని చెప్పి చెప్పుకోవచ్చు. సదాశివపేటలో కూడా స్పష్టమైనటువంటి విజయాన్ని కాంగ్రెస్ కు ఇవ్వబోతున్నారు. 16 సీట్లు ఇప్పటికే, 8 సీట్లేమో బీఆర్ఎస్ కు, 16 సీట్లు కాంగ్రెస్ కు, మిగతా 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్ లా గెలిచారు. కాబట్టి కాంగ్రెస్ లో సదాశివపేటలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇస్నాపూర్ లో 12 సీట్లు బీఆర్ఎస్ కు, 10 సీట్లు కాంగ్రెస్ కు, 2 సీట్లు బీజేపీకి, 2 సీట్లు అదర్. తర్వాత గుమ్మడిదల సంబంధించి గుమ్మడిదలలో బీఆర్ఎస్ స్పష్టమైనటువంటి మెజార్టీ కనబరిచింది. అక్కడ కూడా బీఆర్ఎస్ కు 14 సీట్లు, కాంగ్రెస్ కు 4 సీట్లు, బీజేపీకి 2 సీట్లు, అదర్స్ 1 గెలిచారు. కాబట్టి అక్కడ కూడా గుమ్మడిదలలో కూడా స్పష్టంగా అనిపిస్తుంది. అదేవిధంగా దిన్నారం సంబంధించి దిన్నారంలో కూడా విజయం దోబూచులాడింది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా కొనసాగింది. కాంగ్రెస్ 6 స్థానాలు గెలిచింది, బీఆర్ఎస్ 7 స్థానాలు గెలిచింది. బీజేపీ కూడా కీలకం కానుంది. ఇక్కడ బీజేపీ 4 స్థానాలు గెలిచింది కాబట్టి బీజేపీ కీలకం కానుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా 3 గెలిచారు. ఇక్కడ కూడా చాలా సుస్పష్టమైనటువంటి మెజార్టీ ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ కొంత అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ కొంత అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకవేళ ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తానికి మెజార్టీ స్థానాలు ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ గెలిచింది. 1 స్థానము బీజేపీకి దక్కే అవకాశం నర్సాపూర్ ఉంది. అదేవిధంగా మిగతా చోట్ల అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య విజయాలు అయితే దోబూచులాడాయి. చైర్మన్ పదవులు కూడా అదేవిధంగా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి ఎన్నికల అప్డేట్స్ అయితే చెప్పుకోవచ్చు. అటు మెదక్ జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట కావచ్చు, అటు సంగారెడ్డి అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, తర్వాత మెదక్ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, తర్వాత సిద్దిపేట కూడా 2 స్థానాలు, అటు ఉస్నాబాద్ కావచ్చు, చేర్యాల కావచ్చు, 2 స్థానాలు కూడా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. గజ్వేల్లో అయితే ఇప్పటి వరకు 5 స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్ లో ఉంది, 3 స్థానాలు కాంగ్రెస్ లీడ్ లో ఉంది. కాబట్టి గజ్వేల్లో కొద్దిగా బీఆర్ఎస్ కి ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే గజ్వేల్లో బీఆర్ఎస్ కొంత అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఉస్నాబాద్ అయితే 7 స్థానాలు కాంగ్రెస్ కు వచ్చాయి కాబట్టి ఉస్నాబాద్ కాంగ్రెస్ గెలిచే అవకాశము. చేర్యాల సుస్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ కి ఇచ్చారు. చేర్యాల, ఉస్నాబాద్ కాంగ్రెస్ కు, దుబ్బాక, గజ్వేల్ మాత్రం
బీఆర్ఎస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా కొనసాగుతా ఉన్నాయి. మొత్తానికి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విజయ అవకాశాలు దోబులాడుతా ఉన్నాయి. అదేవిధంగా సమానంగా చైర్మన్ పదవులు కూడా దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజు, ఇప్పటికైతే అంటే కాంగ్రెస్ ఎక్కువ ఆధిపత్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా మీరంటూ పోటాపోటీ ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఇద్దరి మధ్య ఎక్కువగా ఉంది. సో మరి అంటే కాంగ్రెస్ కి ఎక్కువ రావడానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏవైతే అమలు చేయలేదో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏవైతే అమలు చేయలేదో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేదా ప్రధాన పార్టీలు, ప్రతిపక్షాలు, ఎలా అనుకోవాలి? అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కొంత మెరుగ్గానే ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఇంటి పార్టీ లాగా భావిస్తారు కాబట్టి అటు ఉమ్మడి మెదక్ జిల్లా కూడా అటు కేసీఆర్ తర్వాత హరీష్ రావు బలమైన నాయకులు ఉండడం చేత బీఆర్ఎస్ కూడా బలం లేకపోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గట్టి పోటీనిచ్చి గట్టిగా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, అవన్నీ కూడా బలంగా తీసుకువెళ్లి మంత్రుల స్థాయిలో ఇక్కడ పెద్ద మొత్తంలో ప్రచారాలు నిర్వహించి ప్రజల్లోకి తొందరగా చొచ్చుకెళ్లడం కారణంగానే వాళ్ళకు మెజారిటీ స్థానాలు కూడా దక్కాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రాంతాలైనటువంటి అటు సదాశివపేట, సంగారెడ్డి ఆ ప్రాంతం అంతా కూడా అటు మంత్రి ఉండడం కారణంగా దామోదర్ రాజనరసింహ తర్వాత నారాయణఖేడ్ లో ఎమ్మెల్యే పట్ల సంజయ్ రెడ్డి గెలవడం కారణంగా ఆ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ కొంత మెరుగ్గా ఉంది. అదేవిధంగా పైకి వచ్చేస్తే ఇటు ఏదైతే పటాన్చెరు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ మెజారిటీ స్థానాలు అటు ఎమ్మెల్యే కాంగ్రెస్ కి వెళ్ళి మళ్ళీ గూడెం మైపాల్ కాంగ్రెస్ కి వెళ్ళి బీఆర్ఎస్ ఓట్లు వేయాలని చెప్పి ప్రజలకు చెప్పడం చేత అక్కడ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. మిగతా చోట్ల అయితే కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా ఒకరు డోకా కార్డు పేరుతోని మరొకరు బాకీ కార్డు పేరుతోని ఇద్దరు కూడా ప్రచారం చేయడం, ప్రజల్లోకి బలంగా వెళ్ళడం, తర్వాత కాంగ్రెస్ గతంలో కొంత లేదు కాబట్టి ఈసారి అధికార పార్టీ కావడం చేత వాళ్ళకు కొంత కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు కూడా ప్రజల్లోకి చాలా సీరియస్ గా ఎలక్షన్ చాలా సీరియస్ గా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం చేతనే ఈ రోజు బీఆర్ఎస్ కు పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఇది బీఆర్ఎస్ కంచుకోటగా ఉండే గత 10 సంవత్సరాలుగా కాబట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది అని చెప్పి అనుకున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన పార్టీగా విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి పోటాపోటీగా సీటు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రాజు, మరి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మీరన్నట్టు మెదక్ జిల్లాలో అయితే హరీష్ రావు సొంతంగా తన భుజాలపై వేసుకొని అయితే పార్టీని గెలిపివ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ అంటే ప్రచారం అప్పుడు కూడా ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చేది ఇటు బీఆర్ఎస్ కి? సిద్దిపేట జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ కొంత అనుకూలంగానే ఉంటుంది. కానీ రెండు ప్రాంతాలు కూడా అవి ఒకటి హుస్నాబాద్ తర్వాత రెండోది చెర్యాల, అవి రెండు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తర్వాత హుస్నాబాద్ కరీంనగర్ నుంచి రావడం చేతాను ఆ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మిగతా 2 చోట్ల దుబ్బాక కావచ్చు తర్వాత గజ్వేల్ కావచ్చు ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. కాబట్టి ఇక్కడ కొంత మనం స్పష్టంగా చూడొచ్చు. హరీష్ రావు చాలా సీరియస్ గా కష్టపడ్డప్పటికీ 2 స్థానాల్లో మాత్రం పోటీలో ఉన్నారు. మిగతా 2 స్థానాల్లో పోటీ నుంచి తప్పుకున్నట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి కొంత ఈసారి బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా అధికార పార్టీ వాళ్ళు ఇచ్చే 6 గ్యారంటీలు కావచ్చు, తర్వాత అధికార పార్టీ బలం కావచ్చు, రాబోయే ఇంకా 3 సంవత్సరాలు కూడా అధికార పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి, కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి కొంత అభివృద్ధి చేసుకుందామనే లక్ష్యంతో ప్రజలు మరి ఓట్లు వేసినట్టుగా అయితే కనిపిస్తుంది. కాబట్టి హుస్నాబాద్ తర్వాత చర్యాల 2 కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ కి ఇచ్చారు. ఈ 2 ఏవైతే ఇంటి పార్టీగా భావిస్తున్నటువంటి ఏదైతే దుబ్బాక తర్వాత గజ్వేల్ ఈ రెండు మాత్రం కాంగ్రెస్ కు ఇచ్చారు, బీఆర్ఎస్ కి ఇచ్చారు. అవి 2 మాత్రం కాంగ్రెస్ కి ఇచ్చారు. అదే విధంగా చూస్తే మెదక్ లో కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మెదక్ జిల్లాకు సంబంధించి తూప్రాన్లో మాత్రం బీఆర్ఎస్ కి ఇచ్చారు. తర్వాత నర్సాపూర్ మాత్రం బీజేపీకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఇచ్చే దిశలో కనిపిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కు మెదక్ టౌన్ లో మాత్రం బీఆర్ఎస్ పాగా వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రామంపేటలో మాత్రం కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ 2 చోట్ల బీఆర్ఎస్ 2 చోట్ల కాంగ్రెస్ బీజేపీ చెరొక చోట పాగా వేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి పోటాపోటీ ఉంది. కానీ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో మాత్రం అటు ఏదైతే నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పాగా వేస్తుండగా ఒక ఏదైతే పటాన్చెరు నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పాగా వేసే అవకాశం ఉంది. ఈ విధంగా పోటాపోటీ అయితే కొనసాగుతుంది. గతంలో బీఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ ఓటీ మెజార్టీ స్థానాలు కూడా అవకాశం ఉంది, గెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక మున్సిపల్ ఎన్నికల